మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తాడు. ఈ సాయంకాలం స్తోత్రాలు దాసులను మాట్లాడుతున్న స్తోత్రాలు బాగా సమర్పిస్తున్నాం. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతుల్లో రొట్టెలు శరీర సాదృశ్యం తీసుకున్నాం. పవిత్రపరచండి. సమస్త మహిమలంతా ప్రభావానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హలో ప్రియ సంగమా, ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శరీరము నల్లగొట్టబడ్డది, వేరగొట్టబడ్డది, మ్రానుపై వేలాడదీయబడ్డాడు. అది మనందరి కొరకని మనం జ్ఞాపకం చేసుకొని ద్వితీయోపదేశకాండం 21:23
3:13 రాయబడింది. కర్స్డ్ ఈస్ ద మ్యాన్ హూ హ్యాంగ్స్ ఆన్ ద ట్రీ. బ్రాహ్ము మీద వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తు. ఆయన శాపాన్ని తీసుకొని మనకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ దేహం అంతా నల్లగొట్టుకున్నావు. మా దోషములే నేను అలా చేశాను. మా పట్ల నీకున్న ప్రత్యేకమైన ప్రేమను బట్టి వదనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడైన క్రీస్తు నామములో మీకు స్తుతి చెల్లిస్తున్నా. మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు ఛేదింపబడ్డ నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడం అన్నాడు. ప్రభు గార్చిన రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరసం మనం తీసుకుంటాం. దీని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సుశీలమ్మ కృతజ్ఞత చెల్లిస్తాం. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, స్తోత్రమయ్యా. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల మా మీద ఉంచి గతించిన ఐక్యారాధన మొదలుకొని ఈ ఐక్యారాధన వరకు ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో చేర్చి, అయ్యా నీ వాక్యం విని, నీ పాట పాడుకొని, నీ వాక్యం విని నేను ధ్యానించి నా తండ్రి నీ బల్ల సమీపించాం ప్రభువా. మీరు మా కొరకు తండ్రి మీ శరీరాన్ని నలగొట్టుకున్నారు ప్రభువా. మా నోటి మాటలతోనే కాక హృదయపూర్వకంగా నా తండ్రి మేము దాన్ని ధ్యానించుకునే ప్రభు దయచేయండి. అయ్యా, మీరు శరీరాన్ని నలగొట్టుకున్న సాదృశ్యానికి మేము రొట్టె తీసుకున్నాం ప్రభువా, సహాయం చేయమని అడుగుతున్నాము. మీరు మా కొరకు కార్చిన రక్తము కొరకు మీరు ద్రాక్షారసముగా మాకు గుర్తుగా ఇచ్చినారు ప్రభువా. మేము తీసుకొని చుంటుండగా సహాయం చేయమని అడుగుతూ ఉంటున్నాము. అయ్యా, మేము అనాలోచితముగా నా తండ్రి తీసుకుంటే రోగము, మరణము, బలహీనతను మీరు సెలవిచ్చారు ప్రభువా. మానవులము కాబట్టి నా తండ్రి ప్రతి నిత్యము పాపములోనే ఉంటాము. వాటిని ఒప్పుకొని మేము యథార్థముగా దీన్ని తీసుకునే ప్రభా మా అందరికీ దయచేసి మీరే ఘనత మహిమ పొందమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. Yeah.
మాట మనం జ్ఞాపకం చేసుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయండి అన్నాడు. ప్రభువును జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తాన్ని మా కొరకు చిందించి మమ్మల్ని శుద్ధులుగా నీతిమంతులుగా పవిత్రులుగా తీర్చిదిద్దినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, త్వరగరానైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.